కుడి చేయి పైకెత్తి మీ ఎడమ చేయి మీ హృదయంపై పెట్టుకొని, మీరు ఏ ఏ అవసరతలతో ఇక్కడికి వచ్చినారో, జాతి కుల మత భేదములు లేదు యేసయ్యకి, ఎవరైనా కావచ్చు. ఒకవేళ ఇక్కడ రాలేని పక్షంలో శబ్దయంత్రంలో దూర దూర స్థలాలలో మిద్దెల మీద పార్కింగ్ ప్లేస్లు అక్కడక్కడ నుంచి మాటలు వింటున్నావు. నీ ఉన్న స్థలంలో నువ్వు కిచెన్లో ఉన్నా, డ్రాయింగ్ రూమ్లో ఉన్నా, ఎక్కడున్నా, బెడ్రూమ్లో ఉన్నా, ఈ శబ్దయంత్రంలో నుంచి మాటలు వినబడుతున్నాయా? కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయంపై పెట్టుకొని, మీకు ఏ ఏ అవసరతలు కలిగి ఉన్నారో అవి ఒక్కసారి ప్రభువుకు చెప్పుకోండి. అద్భుతమైన విడుదల కలగబోతుంది. అప్పుల సమస్యనా, మీ పిల్లల పెళ్ళిలా, ఉద్యోగ సమస్యలా, ఆర్థిక సమస్యలా, వ్యాపార సమస్యలా, సేవా సమస్యలా, ఒకవేళ రాజకీయ నాయకులుగా, ఒకవేళ సర్పంచులు, వార్డ్ మెంబర్స్, ఎమ్మెల్యేస్, ఎవరైనా పొలిటీషియన్స్ ఇక్కడ ఉంటే కూడా ప్రభుతో చెప్పుకో. రియల్లీ ప్రభుతో చెప్పుకో. ప్రభు అద్భుతాన్ని జరిగిస్తాడు. అనారోగ్యాల, అస్వస్థతల, గర్భఫలం లేదా, హోలీ స్పిరిట్, నీ ప్రార్థనలన్నీ పరలోకానికి వెళ్తున్నాయి. చాలా సీరియస్గా ప్రభుతో మాట్లాడండి. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, దేవుని ప్రతినిధినైన నేను, లార్డ్, as an anointed servant of God, as the ambassador of most high God, ఎవరెవరు ఏ ఏ ప్రార్థనలు చేస్తున్నారో అవి రోగములు కావచ్చు, వ్యాధులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగ వ్యాపార సమస్యలు కావచ్చు, ఏ సమస్యలైనా నజరేయుడైన యేసు నామములో ప్రజలకు విడుదల కలుగును గాక. ప్రతి రోగాలన్నీ బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. వ్యసనాలకి బానిస అయిపోయిన బిడ్డలందరూ విడుదల కలుగును గాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారంలో నష్టపోయిన వారికి విడుదల, విడిపోయిన భార్యాభర్తలకు మధ్యలో సమాధానం, ఆర్థిక సమస్యలతో ఉన్న వారికి విడుదల, కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదల, వివాహాలు కాని బిడ్డలకు మంచి సంబంధాలు వచ్చును గాక. దైవజనులు ఎవరెవరైతే ప్రార్థనలు చేస్తున్నారో వారి సేవా సరిహద్దులు అన్నీ కూడా విశాలపరచబడును గాక అని తండ్రి యొక్క, ఈ కుమారుని యొక్క, ఈ పరిశుద్ధాత్మ త్రియేక శక్తి కలిగిన నామంలో ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సేవాపరంగా, వ్యాపార పరంగా ఈ బిడ్డలందరూ వర్ధులుతూ గొప్పవారవును గాక అని శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానం, సమృద్ధిని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. అందరం కూర్చున్నాం.